ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 45వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రివెంజ్ తీర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ట్రావిస్ హెడ్ 61, ఇషాన్ కిషన్ 42 రాణించడంతో ఒకానొక దశలో 105/1తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే ఆ తర్వాత కేవలం 60 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే ఆలౌట్ అవ్వడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్, పాట్ కమిన్స్ వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకుని జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం అంకుష్ రఘువంశీ 59 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, రింకు సింగ్ మెరుపులతో కేకేఆర్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మరియు బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇవ్వడం కెప్టెన్ కమిన్స్ చేసిన ప్రధాన తప్పిదాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓటమితో హైదరాబాద్ 12 పాయింట్లతో 3వ స్థానంలోనే కొనసాగుతుండగా, కేకేఆర్ వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసి పట్టికలో 8వ స్థానానికి చేరింది. వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్కు ఈ మ్యాచ్ ఒక హెచ్చరికలా నిలవగా, కీలక సమయంలో కేకేఆర్ ఫామ్లోకి రావడం విశేషం. సన్రైజర్స్ తన తదుపరి మ్యాచ్లో మే 6వ తేదీన పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. అక్కడ గెలిచి మళ్లీ ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.